మనం కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును అని. తర్వాత ఇదే 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తయోలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టాను. తర్వాత 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. తర్వాత 22వ వచనం. అతడు బందీ గృహములో తిరుగలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టాను. ప్రియులారా, ఈరోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన క్లుప్తమైనటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాము. జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు మనసు పెట్టాలని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నా. మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుండి 4 మాటలు చూసాము. 4 మాటల్లో కూడా ఒక మాట తరచుగా వచ్చిన మాట ఒకటి ఉంది, మొదలు పెట్టాను అనే మాట ఒకటి మనం తరచుగా చూస్తూ ఉన్నాం. కనుక మొదలు పెట్టడం అనేది మరి కొన్నిసార్లు నూతనంగా ఆరంభించడాన్ని తెలియజేస్తూ ఉంది. కొన్నిసార్లు ఆగిపోయిన పని మరలా తిరిగి ఆరంభించడం అనే దాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. కనుక బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు బబులోను నుండి తిరిగి వచ్చాక వారు ఎజ్రా గ్రంథంలో దేవుని ఆలయాన్ని కడతా ఉన్నారు. దేవుని ఆలయాన్ని కడుతూ ఉండగా ఆటంకాలు వచ్చినప్పుడు వారు పని ఆపారు, చాలా కాలం ఆపారు. ఆపిన తర్వాత మరలా ఎజ్రా వచ్చాడు, తర్వాత నెహెమియా వచ్చాడు. ముందేమో జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో ఆరంభించారు. తర్వాత ఎజ్రా రావడం జరిగింది. ఎజ్రా వారిని హెచ్చరించాడు. దానికి మధ్యలో మరి హగ్గయి వచ్చాడు. మీరు మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకోండి, నా మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయం అని హెచ్చరించాడు. తర్వాత ఎజ్రా మాటలు విన్నారు. ఇవన్నీ విన్నాక మరలా తిరిగి వారు ఆగిపోయిన పనిని ఆరంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని పనులు ఆరంభిస్తాం. అవి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో అవి ఆగిపోతాయి. అయితే వాటిని మరలా తిరిగి ఆరంభించవలసిన అవసరత మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఉంది. ఒకవేళ బైబిల్ చదవడమా, లేక ప్రార్థన చేయడమా, లేక ఉపవాస ప్రార్థన, దేవుని మందిరానికి క్రమంగా రావడమా, సువార్త ప్రకటించడమా, నేను దేవుడు ఏ విషయంలో ప్రేరేపించాడో, ఏ పని ఆరంభించావో, ఆ పని ఎందుకు ఆగిందో అది ఆలోచించుకొని తిరిగి నువ్వు మరలా ప్రారంభించాలి. గలతీ పత్రికలు అంటాడు, మీరు బాగుగా పరిగెత్తుచున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? అంటే మీరు తొట్టిల్లారు, పడిపోయారు. కనుక పడిపోయిన వారు మీరు అలాగనే ఉండొద్దు. మీరు మరలా లేచి మరలా మొదలు పెట్టండి, మీ పనిని ఆరంభించండి అన్నట్టుగా గలతీ పత్రికలో పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరించాడు. అలాగనే మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, నీ క్రియలను ఎరుగుదును, నీ సహనముని ఎరుగుదును, అపోస్తులు కాకే అపోస్తులని చెప్పుకొని వారిని నువ్వు పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివని నేను ఎరుగుదును, అయినను నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది, నీ మొదటి ప్రేమను విడిచితివి అని దేవుడు చెప్తూ, ఏ స్థితిలో నుండి పడిపోతావో నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు పర్లా తిరిగి ఆ స్థితి నుండి లేచి నువ్వు ఆరంభించాలి అని మరి ఎఫెసు సంఘాన్ని హెచ్చరించాడు ఆయన. కాబట్టి మనకి మరి 2024లో కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆరంభించి చివరికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ఒకవేళ వదిలిపెట్టవచ్చు, ఒకవేళ దూరం అయి ఉండొచ్చు. కనుక ఇప్పుడు 2025లో మనం మరలా తిరిగి ఆరంభించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమన్నారంటే అపజయాల గ్రంథం అన్నారు. ఏమన్నారు? అపజయాల గ్రంథం.
మరి యెహోషువ గ్రంథాన్ని ఏమన్నారు? విజయాల గ్రంథం అన్నారు. యెహోషువ గ్రంథాన్ని ఏమన్నారు? విజయాల గ్రంథం. కనుక ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే, సంసోను పడి లేచిన ఒక కెరటం లాంటి వాడు. ఆయన పతనమైన జీవితాన్ని, మన సంసోను యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. స్త్రీల చేతుల్లో సంసోను యొక్క జీవితం చాలా పతనమైపోయింది. మరి సంసోను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చివరికి? సంసోను పరలోకంలో ఉంటాడా, నరకంలో ఉంటాడా? అంటే మనం పాత నిబంధనలో ఉన్న విషయాలను బట్టి మనం ఒక అంచనాకు రాలేం. కానీ మన క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు, మన హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త విశ్వాస వీరుల పట్టిక రాశాడు. ఈ విశ్వాస వీరుల పట్టికలో ఆయన కొన్ని పేర్లు మెన్షన్ చేశాడు. 32లో మనం చూస్తే, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అన్నాడు. కనుక మరి ఒకవేళ సంసోను కనుక పరలోకానికి వెళ్ళకపోతే, మరి హెబ్రీ గ్రంథకర్త విశ్వాస వీరుల పట్టికలో ఎలా రాయగలిగాడు? అది ప్రశ్న. కాబట్టి సంసోను యొక్క పేరు విశ్వాస వీరుల పట్టికలో ఉన్నది కాబట్టి జీవ గ్రంథంలో కూడా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అయితే జీవ గ్రంథంలో సంసోను యొక్క పేరు ఉండడానికి అతడు పడిపోయాడని కాదు, కానీ తిరిగి లేచాడని అది కారణం. కనుక సంసోను జీవితంలో మొదలు పెట్టాను అనే మాట, సంసోను యొక్క పేరు ఇంకా జీవ గ్రంథములో ఉన్నది అనడానికి అదొక ఆధారంగా, రుజువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక మన జీవితంలో కూడా చాలా ఓటములు ఉంటాయి, పడిపోతాం మనం కూడా. అయితే మనం ఏ స్థితిలో నుండి పడ్డామో దాన్ని సరిచేసుకొని మనం లేచి మరలా మన నూతన జీవితాన్ని ఆరంభించగలిగితే మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉండగలుగుతాం. బైబిల్లో 51వ అధ్యాయము, ఆ కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందమును మరలా నాకు కలుగు చేయము. అంటే ఒక విశ్వాసి పాపంలో పడిపోతే రక్షణానందాన్ని కోల్పోతాడు. దేవుని ఆత్మను కోల్పోవటం కాదు, రక్షణానందాన్ని కోల్పోతాడు. కనుక మరలా ప్రార్థించినప్పుడు తిరిగి ఆ రక్షణానందాన్ని మరలా పొందుకోగలుగుతాడు. సంసోను యొక్క పేరు ఇక్కడ విశ్వాస వీరుల పట్టికలో ఉండడానికి అది ముఖ్య కారణం. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయంలో 4 మాటలు మనం చదివాము. ఒక్కొక్కటి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 13వ అధ్యాయాన్ని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, ఇందులో 2 భార్యాభర్తలు కనబడతా ఉన్నారు. మానోహ, ఆయన భార్య ఏంటో పేరేంటో మనకు తెలియదు. కనుక ఈ దినాల్లో పేరు కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ బైబిల్లో పేరు ప్రస్తావించబడని గనులు కొంతమంది ఉన్నారు. వారి పేర్లు ప్రస్తావించబడలా, వారు ఎక్కడ కూడా వారి పేరు చాటించుకోవడానికి ఇష్టపడలా. వారు గనులు. ఒక గనురాలు ఉంది, ఆమె షూనేమీరాలు. కనుక ఏలియాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సారెపతు విధవరాలు ఉంది, ఆమె పేరేంటో తెలియదు. ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చిన గనురాలు ఉంది, ఆమె పేరేంటో తెలియదు. అలాగ బైబిల్లో కొంతమంది పేర్లు మనకు తెలియవు, కానీ వారు గనులు. కానీ ఈ దినాల్లో పేరు కోసం ఎంత తాపత్రయపడతారో, వారి గురించి ఎవరు చెప్పినా మంచిగా చెప్పాలనుకుంటారు. సరిచేయబడ్డం, దిద్దుకోవడం వారికి ఇష్టం ఉండదు. ఒకవేళ వారి పేరు ఎత్తి వారిని ఏమైనా హెచ్చరిస్తే చాలా ఫీల్ అయిపోతారు కదా. కనుక ఇక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు, ఆమె పేరేంటో తెలియదు. కానీ ఆమె చాలా భక్తి కలిగింది, ఇద్దరు కూడా భక్తి గలవారే. కనుక ప్రార్థనా పరులు. కానీ అదేంటో కానీ నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించే వారికి మేలులు అనేవి ఆలస్యంగా జరుగుతాయి. లోకస్తులకి దొరికినంతగా దేవుని బిడ్డలకు లేక నీతిగా బ్రతికే వారికి మేలులు అనేవి తొందరగా దొరకవు. మన బైబిల్ అంతట్లో చూస్తాం. కానీ ఇంకొక మాట కూడా ఉంది, ఆ త్వరితముగా వృద్ధి చెందినది తొదకు దీవెన నొందకపోవును. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలు అనేవి ఆలస్యంగానే రావడం మనం చూస్తాం. కనుక శారా అబ్రహాము మాట విని పుట్టింటోళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చిన ఆమెకి 90 ఏండ్ల వయసు వచ్చే వరకు సంతానం కలగలేదు. కానీ హాగరికి
కదా, వెంటనే కుమారుడు కలగడం మనం చూస్తాం. కనుక ఇలాగ మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలకి ఆలస్యంగా, మరి హన్నాకు కూడా ఆలస్యంగానే బిడ్డ పుట్టడం, తర్వాత క్రొత్త నిబంధనలో తర్వాత మనము జకరియా ఎలిజబెత్తులు జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు వారు చాలా నీతిగా యథార్థంగా జీవించేవారు. కానీ బహుకాలం గడిచిన వృద్ధులు, వారికి కూడా సంతానం లేదు. చాలా కాలం తర్వాత ఆలస్యంగా ఒక బిడ్డ పుట్టాడు. ఇలాగ బైబిల్ అంతట్లో కూడా అది సంతానం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వివాహం కానివ్వండి, లేక ఇల్లు కట్టుకోవటం కానివ్వండి, స్థలం కొనుక్కోవటం కానివ్వండి, ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు అనేవి దేవుని బిడ్డల జీవితాలు ఆలస్యంగానే వస్తూ ఉన్నాయి. అయితే ఆలస్యము అనేది కొన్నిసార్లు మనకు చాలా మేలు చేస్తుంది. మేలే కాదు, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెక్కుతూ ఉంటుంది. మనం ఒక రాయి లాంటి వారం. ఆయన శిల్పి ఆలస్యము, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు, ఉలి దెబ్బలు లాంటివి. ఈ ఉలి దెబ్బలు ఎన్ని తగిలితే అంత మేలు శిల్పానికి, అది అందంగా చెక్కబడుతుంది. మనల్ని దేవుడు అలా చూడాలనుకున్నాడు. ఈ లోక సంబంధంగా మనం ఘనులుగా కాదు, పరలోక విషయాల్లో ఘనులుగా ఉండడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకొని ఉండొచ్చు. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆలస్యం జరగవచ్చు. దాని గురించి మనం ఎప్పుడూ కూడా నిరాశ పడవద్దు. కనుక ఇక్కడ మనం ఇద్దరు భార్య భర్తలను చూస్తాం. వారికి సంతానము లేరు. అయితే ఒకనాడు దేవదూత వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. మానోహ భార్యతో మాట్లాడాడు. మానోహ పొలంలో పనిచేస్తున్నాడు. దేవదూత వచ్చి మాట్లాడిన తర్వాత అతడు దైవజనుడు అనుకున్నాక దేవదూతలు ఎప్పుడైనా సరే వారు పురుషుల్లాగానే కనపడ్డారు బైబిల్లో. ఆయన సామాన్య మానవుడిగానే వచ్చాడు, మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోయాడు మానోహ భార్యతో చెప్పి. ఈలో మానోహ వచ్చాక ఆయన భార్య ఆయనతో మాట్లాడింది. ఒక దైవజనుడు వచ్చాడు, ఇలాగా నాతో మాట్లాడాడు అని చెప్పింది. ఆమె ఎంత మంచిదో, ప్రతి విషయాన్ని భర్తతో షేర్ చేసుకునే ఒక యోగ్యురాలుగా ఆమెను మనం చూడగలుగుతాం. కనుక ఆమె తన భర్తతో ఇలాగ చెప్పిన తర్వాత ఆయన మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ప్రభువా, ఇంతకుముందు వచ్చిన దైవజనుడిని మరలా తిరిగి పంపించు, పుట్టబోయే బిడ్డకు మేము ఏమి నేర్పాలో మాకు నేర్పినట్లుగా అన్నాడు. మరి ప్రార్థన విని దేవుడు దూతను పంపిస్తే మరలా వచ్చాడు. ఆ దూత వచ్చి వారితో మాట్లాడుతూ మరి కొన్ని జాగ్రత్తలు చెప్పినట్టుగా మనం చూసాము. అందులో 5వ వచనములో దేవుని ప్రణాళిక ఏంటో చెప్పాడు. మనం 4-5 వచనాలు చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా అనే మాట మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని సంకల్పం ఏంటో ఆ బిడ్డ పట్ల దేవుని దూత వచ్చి వారితో చెప్పడం మనం చూస్తాం. కనుక ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం? దైవభక్తి గల కుటుంబం, ప్రార్థనా పరులుగా ఉన్న కుటుంబం, వాక్యానికి విధేయతను చూపే కుటుంబం, వినయము భయభక్తులు గల కుటుంబం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆతృత పడే కుటుంబం. అందుకే మాకు నేర్పినట్లుగా మమ్మల్ని మా దగ్గరకు పంపించమని అడిగారు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఎంత కష్టమైనా లోబడే కుటుంబం. ఏది తినాలో ఏది తినకూడదో కదా, కొంతమందికి తిండి విషయంలో కంట్రోల్ ఉండదు కదా. కానీ ద్రాక్షారసం అనేది వాళ్ళకి సహజంగా దొరికేది. వాళ్ళందరూ కూడా ప్రతి విందులో ప్రతి దినం కూడా ద్రాక్షారసం త్రాగుతారు. కానీ ద్రాక్షారసాన్ని ముట్టుకోవద్దని దూత చెప్పాడు. అది ఆ బిడ్డను పెంచడం కొరకు. దేవుని చిత్తానికి లోబడ్డారు. వారు ఆరాధికులుగా కనబడ్డారు కదా, సాగిలు పడ్డారు కదా వాళ్ళు. మాత్రమే కాదు, వారు అర్పణలు కూడా అర్పించారు. దైవజనుడు అనుకొని అర్పణలు అర్పించారు. అయితే దూత ఆ బలి ఇవ్వబడిన దాని మీద అగ్నిలో కూడా ఆకాశానికి వెళ్ళిపోయాక మనం దేవుని చూసామని అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అప్పటి వరకు దైవజనుడు అనుకున్నారు. కనుక వాళ్ళు ఎంత మంచి కుటుంబంగా కనబడుతున్నారో మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే సంసోనుని దేవుని యొక్క చిత్తములో పెంచడం. బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని పెంచడానికి, దైవ మార్గంలో పెంచడానికి చాలా కష్టపడాలి.
కనుక దైవ మార్గంలో పెంచక్కర్లేదు అనుకుంటే పెద్ద కష్టపడాల్సిన పనిలో వదిలిపెడితే చాలు, ఊరి మీద వాళ్ళే నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు, వాళ్ళకి అన్నీ అబ్బుతాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా అన్నీ తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్లో సామెతలు 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమని చెప్పి ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. కనుక బాగుగా కనిపెట్టును అనే మాట మనం చూస్తాం. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఈ దినాల్లో పెద్ద సవాలుతో కూడింది. ఇంకో రకంగా చెప్పాలంటే పిల్లలు లేని వారే ధన్యులు అన్నట్టుగా ఉందేమో ఈనాటి పరిస్థితి. కనుక వాళ్ళు ఎలా తయారవుతారో తెలియదు, ఎలా తిరుగుబడతారో తెలియదు, ఎలా ఎదురు మాట్లాడతారో తెలియదు. వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేసి తినక వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టి టైంకి ఫీజులు కట్టి మంచి బట్టలు కొనిపెట్టి, ఒక జత కాదనుకుంటే 2 జతలు కొనిపెట్టి, చెప్పులు తెగి తెక్క ముందే ఇసిరి అవతలు పడేస్తే మళ్ళీ కొత్త జతలు కొని, ఈ కాదు బూట్లు కావాలంటే బూట్లు కొని, ఈ కాదు అయ్యో క్రాక్స్ వచ్చినాయి చూసారా, క్రాక్సా క్రాక్సా ఏదో ఒకటిలే, అవి కావాలంటే మళ్ళీ వందలు పెట్టి అవి కొని, ఇంత చేస్తే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడడం కదా, దూషించడం, ఇసుక్కోవడం, విసిరి అవతలు పడేయడం. అట్లాంటి వాళ్ళు చూసినప్పుడు బిడ్డలు లేని వారి పరిస్థితే మంచిది. వారే ధన్యులు కాదు, ప్రశాంతంగా. పిల్లలు లేరని ఒక నింద తప్ప హాయిగా బ్రతుకుతారు. ఉన్నది ఏదో ఒక ముద్ద తింటారు, వాళ్ళు కష్టపడతారు. వాళ్ళని అడిగేది ఎవరు? ఇట్టయితే నన్ను ఎందుకు గన్నావు అని అడిగేవాడే ఉండడం. ఇలా అడిగేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు. కనుక ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. దీనికి తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా ఉంది, వాళ్ళని పెంచాల్సిన సమయంలో పెంచకపోవడం. కాబట్టి వారిని సరిగ్గా కనుక మౌలు చేయకపోతే వారు తర్వాత ఇంకొక రకంగా మార్చబడి వారు చెరుపు చేసేటువంటి బిడ్డలుగా ఉంటారు. చెరుపు చేయు పిల్లలారా అన్నాడు బైబిల్లో, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. కాబట్టి బిడ్డలు పెంచడం అనేది సవాల్తో కూడింది. అందుకనే ఆ బిడ్డని ఎలా పెంచాలో, దేని కొరకు పెంచాలో చెప్పడం అనేది మనం చూస్తాము. కనుక అతడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను ఆ పిల్లవారికి చిన్నప్పుడే నేర్పాలి. నేర్పినప్పుడు అతడు దాన్ని అర్థం చేసుకొని దానిలో అతడు నిలవడానికి ఆస్కారం ఉంది. సంసోను పడిపోయినా తిరిగి లేవగలిగాడు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అతని పేరు లిఖించబడగలిగింది. అంటే చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు నేర్పినటువంటి వేసిన బీజము, ఆ బీజమే, చిన్నప్పుడు నేర్పిన ఆ వాక్యమే, ఆ ప్రార్థనే, ఆ భక్తియే అతడు యవనస్తుడిగా పడిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి కోలుకోవడానికి అది కారణమైంది. కాబట్టి బిడ్డల్ని చిన్నప్పుడు దైవ మార్గములో చక్కగా పెంచాలి. బైబిల్లో ఫరో కుమార్తె మరి యోకెబెదికి ఆ బిడ్డనిచ్చి, మోషేని, ఈ బిడ్డను పాలిచ్చి నా కొరకు పెంచు, నీకు జీతం ఇస్తానని చెప్పింది. కానీ యోకెబెది ఎవరి కోసం పెంచింది? దేవుని కోసం పెంచింది, దేవుని ప్రజల కోసం పెంచింది. కనుక మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కనుక అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే కదా కలగబోయే బహుమానమునందు దృష్టి నిలిపాడు, అది మేలు అనుకున్నాడు. కనుక చిన్నప్పుడు ఆ తల్లి వేసిన బీజం, ఆ వాక్యం, ఆ మాటలే యవనస్తులైనప్పుడు వారిని తొట్టిల్లకుండా చేసినాయి. కనుక బైబిల్లో సమూయేల్ని వాళ్ళ తల్లి ఎలా పెంచిందో మనం చూడగలుగుతాం. కనుక మనం మరి కొన్నిసార్లు పిల్లలు వాళ్ళతో వీళ్ళతో సహవాసాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బయట సహవాసాలంటే కంట్రోల్ చేయగలుగుతాం, కానీ చదువుకునే కాడ మరి సహవాసాలు ఎలా కంట్రోల్ చేయగలం? చదువుకి వెళ్ళాలి కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. మరి అక్కడ కూడా రకరకాల పిల్లలు ఉంటారు. మరి అక్కడ ఎట్లా కంట్రోల్ చేయగలం? దానికి ఒకటే, ఇంకా ప్రార్థన చేయటమే. ఇంకా స్కూల్కి పంపకుండా, కాలేజీకి పంపకుండా ఉండలేం కదా. ప్రార్థన చేయడం, దేవుని గురించి చెప్పడం. కనుక హన్నా సమూయేల్ని అలాగా ప్రార్థన చేసి అలా సిద్ధపరిచింది. వాస్తవంగా ఇంకొక తల్లి అయితే ఏలీ కుమారులు చెడిపోయిన స్థితిని గమనించి
పరిగట్టుకొని అక్కడ పంపడం అనేది ఇంకొక తల్లి చేయదు, ఇంకో తండ్రి ఒప్పుకోడు. కానీ సమూయేలు ఉంచిన స్థలం ఎలాంటిది? ఏలి యాజకుడికేమో కళ్ళు కనపడవు, ఆయన కుమారులు చూస్తేనేమో హోప్ని ఫీనిహాస్ అనే వాళ్ళేమో పాడైపోయారు, చాలా భయంకరంగా పాడయ్యారు. వారు ప్రత్యక్షపు గుడారం దగ్గరే అక్కడ అర్పణలు ఇవ్వడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేసేవారని బైబిల్లో ఉంది. కనుక ఇంకా తిండిపోతులైపోయారు, శరీర సంబంధులుగా మారిపోయారు. మరి ఇప్పుడు సమూయేలు పంపిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి పంపకుండా ఉంటుందా? ఆమె మొక్కుకుంది, దేవుని సన్నిధి, ఆమె ప్రార్థన చేసి పంపుంటుంది. కనుకనే సమూయేలు పాడైపోయిన పిల్లల మధ్య ఉన్న ఆయన మాత్రం పాడవలేదు, ఆయన జీవితాన్ని బాగా కాపాడుకోగలిగాడు. కనుక ఇవన్నీ పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన కొన్ని మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ఇలాగా దేవుని సంకల్పాన్ని వారికి చెప్పాలి. దేవుని సంకల్పంలో వారిని పెంచినప్పుడు, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఒకసారి ఆలోచిద్దాం. సంసోను పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడం, అది దేవుని ప్రణాళిక. మరి సౌలు పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? సౌలు పట్ల ఒకే ఒక మాటలో చెప్పాలంటే అమాలేకీలందరినీ సమూలంగా నాశనం చేయడం, అది సౌలు పట్ల దేవుని ప్రణాళిక. ఒక్కొక్కరి జీవితంలో దేవునికి ఒక్కొక్క రకమైన ప్రణాళిక ఉంటుంది. మరి మన విషయంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? మన పిలుపు ఏంటి? దేని కొరకు పిలువబడ్డాం? మనం ఏమి చేయడం కొరకు పిలువబడ్డాం? కనుక బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు భక్తుడు ఇలాగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి ఎందుకొరకు పిలువబడ్డావో, దేవుని ప్రణాళిక ఏంటో, అసలు భూమి మీదకి తీసుకురావడంలో దేవునికి ఉన్న సంకల్పం ఏంటో, నిన్ను బ్రతికించడంలో, నిన్ను కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలోనికి నడిపించడంలో దేవుని ప్రణాళిక ఏంటో, నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో. కనుక పిలువబడిన పిలుపుకి తగినట్టుగా మనం నడవాలి. కానీ కొంతమందిని గురించి చెప్పాడు ఆ పైన వచనాల్లో మనం చూస్తే 9వ వచనములో, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడు దూరదృష్టి లేనివాడిగా ఉంటాడు. కొంతమంది ఆత్మీయమైన అందులు, దూరదృష్టి లేనివారు, ఇహలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించేవారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, ఇంతవరకే. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడి ఉండొచ్చు, నువ్వు మరణము నుండి తప్పించబడి ఉండొచ్చు. మరి కొన్నిసార్లు దేవుని నమ్మక ముందు చచ్చిపోదాం అనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను తప్పించి ఉండొచ్చు. నువ్వు బ్రతికి ఉండడంలో దేవుని సంకల్పం ఏంటి? అది నువ్వు నీ పిలుపును ఏర్పాటును నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నువ్వు ఆ విషయంలో తిరిగి మొదలు పెట్టాలి. అతడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టును అని చెప్పాడు. కనుక 2025వ సంవత్సరంలో మన పిలుపును ఏర్పాటును మనం ఆలోచించి మరలా తిరిగి ఎందుకొరకు పిలువబడ్డామో దాన్ని తిరిగి ఆరంభిద్దాం. గుడ్డివారిగా ఉండొద్దు, దూరదృష్టి లేని వారిగా ఉండొద్దు, మందులుగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. తిరిగి మన పిలుపుకు తగినట్టుగా మన పనిని మనం తిరిగి ఆరంభిద్దాం. కనుక ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనములో, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టాను అన్నాడు. మహనేదాన్ అంటే క్యాంప్ ఆఫ్ దాన్ అని అర్థం అన్నమాట. దాను అనే ప్రదేశంలో ఉన్న క్యాంప్ ప్రదేశం, దాన్ని మహనేదాన్ అని అన్నారు. కనుక ఇతన్ని దేవుని ఆత్మ రేపడానికి మొదలు పెట్టినట్టుగా మనం చూస్తాం.
ఇది రెండవది సంసోను జీవితంలో. అంటే రేపడము అంటే పురికొల్పడం, ప్రేరేపించడం, కదిలించడం అనే అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేది కూడా భావమే, అలాంటి అర్థం కూడా ఉంది. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు లేక పిలిచినప్పుడు, రక్షించినప్పుడు ఆ వ్యక్తి తన పిలుపును మరిచి ఐహిక సంబంధమైన విషయాల్లో మునిగిపోతే గనక ఆ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టడం, అతని తిరిగి రేపడానికి ఆయన ప్రారంభిస్తాడు. మరలా తిరిగి పురికొల్పడానికి, లేక పిలువబడిన వ్యక్తిని ఆయన పని కొరకు తిరిగి రేపడానికి ఆయన ఎలాగ సంసోనును దేవుని ఆత్మ రేపెనో అలాగ మనల్ని కూడా రేపుతూ ఉంటాడు రకరకాలుగా. కనుక ప్రేరేపించడం అనే భావం కూడా ఉంది, ప్రేరేపించడం అనే భావన. కనుక బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రేరేపణలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుడు మనకిచ్చే ప్రేరేపణ, మన మనస్సాక్షితో మాట్లాడతాడు ఆయన. నువ్వు మార్పు చెందు, మార్పు చెందు, మార్పు చెందు, నువ్వు లోపాలు విడిచిపెట్టు, దిద్దుకో, సరి చేసుకో, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం వినకపోతే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు, నేను పిలవగా మీరు వినకపోయారు, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు, తర్వాత మీకు శ్రమ కలిగింది, తుఫానులాగా వచ్చింది కష్టం, మీరు పిలుస్తారు, నేను వినను అన్నాడు సామెతలు 1వ అధ్యాయంలో. కనుక దేవుని పిలుపు మనం వినాలి. ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం ఆయనకి లోబడాలి, దిద్దుకోవాలి. లేకపోతే తర్వాత మనం దేవుని యొక్క చేతిలో శిక్ష పొందడం అనేది తప్పదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దేవుని యొక్క శిక్ష నీ మీదకి రాకముందే. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లుగా దినములు తరిగిపోతా ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నిర్ణయ కాలము రాకమునిపే నువ్వు దేవుని వైపు తిరిగి సరి చేసుకోమని చెప్పాడు. తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే, సూర్యుని చంద్రుని తేజస్సునకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మబ్బులు తిరిగి రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో అని. కనుక దేవుడు మన యొక్క మనస్సాక్షితో మాట్లాడతాడు. మాట్లాడగా మనం కనుక దిద్దుకోకపోతే వాత వేయబడిన మనస్సాక్షి గలవారంగా అయిపోతాం. తర్వాత దేవుని చేతిలో మనం శిక్షను భరించాల్సి ఉంటుంది. కనుక దేవుడి యొక్క ప్రేరేపణ వాక్యము ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు. దావీదు దగ్గరికి నాతాను వెళ్ళి ఒక స్టోరీ చెప్పి ఏమన్నాడు, చివరికి ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఏం చేశాడు దావీదు? పశ్చాత్తాపడ్డాడు, దిద్దుకున్నాడు. దేవుడు వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మనకి దెబ్బలు తగులుతున్నాయి, ఎదురు దెబ్బలు అని అంటే ఆలోచించాలి. ఒకవేళ మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నామేమో. బిలాము గాడిద మీద ఎప్పుడు ప్రయాణం చేసినా గాడిద ఎప్పుడు మంచిగానే తీసుకెళ్ళేది. కానీ ఒకనాడు 2 గోడల సందులో కూడా తీసుకెళ్ళిపోతే కాలు ఆ గోడకు రాసుకుంది. చర్మం అంతా కూడా రాసుకుపోతే చాలా మంట, బాధ కలుగుతుంది కదా. ఆ కోపం మీద కర్రతో కొట్టాడు బిలాము. గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది, నీవు నా యజమాని అయినది మొదలుకొని ఎప్పుడన్నా నేను నీకు ఇలాగ చేశానా అని. అప్పుడు బిలాం అన్నాడు, ఎందుకు చేసావు మరి ఇప్పుడు? ఇదిగో యెహోవా దూత ఖడ్గము తీసుకొని నా ఎదుర నిలవబడి ఉన్నాడు అని. బిలాము అంధుడయ్యాడు, దూరదృష్టి లేనివాడయ్యాడు, చూడలేనివాడయ్యాడు. గాడిద చూడగలిగింది. గాడిద బిలామును కాపాడడానికి ఆ మార్గాన్ని తప్పించి 2 సందులు, 2 గోడల మధ్యలో సందులోనికి అతను తీసుకొని వెళ్ళింది, తప్పించడానికి, దూత ఖడ్గము నుండి తప్పించడానికి. కనుక దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దెబ్బలు తగులుతున్నాయి, గాయాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, నష్టాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ఆలోచించాలి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నామా? అరే దేవుడు మళ్ళీ రేపడం మొదలుపెట్టాడు అని గుర్తుపెట్టుకోవాలి. 1 మనస్సాక్షి ద్వారా, 2 వ్యక్తుల ద్వారా
దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవది వాక్యము ద్వారా మాట్లాడతాడు. అయితే కొన్నిసార్లు మనం ఏ ప్రేరేపణకు లోబడతాం? వాక్యం ద్వారా మాట్లాడినా, మనుషుల ద్వారా మాట్లాడినా, దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడినా అది దేవుని వాక్యానికి అనుకూలమైనదై, దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. బైబిల్లో అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అననీయ సప్పిరాలు వారు విడివిడిగా వచ్చారు పేతురు దగ్గరికి. పేతురు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతానుడు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు అన్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం కదా అపొస్తలుల కార్యములో. పరిశుద్ధాత్మను మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు? కనుక బైబిల్లో ఒక మాట ఉంది, ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన కలుగలేదు అన్నాడు గలతీ పత్రికలో. ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన కలగలేదు. కనుక సాతానుడు ప్రేరేపిస్తాడు, అబద్ధ బోధకులు కూడా ప్రేరేపిస్తారు. కనుక బైబిల్లో అవిధేయులను ప్రేరేపించే శక్తి ఉన్నదని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చెప్పాడు. మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మురుపు మీరు నడుచుకున్నారు. కనుక అవిధేయులను ప్రేరేపించే శక్తి ఉంది. కనుక ఈ ప్రేరేపణ ఎవరి వలన కలుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. కనుక దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించడం, అతన్ని రేపడం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని ఆత్మ మనల్ని రేపినప్పుడు మనం పశ్చాత్తాపడతాం, మనం మారుమనసు పొందుతాం, మనం బాప్తిస్మానికి సిద్ధమవుతాం, మనం సరి చేసుకుంటాం. కానీ సాతానుడు మనల్ని పురికొల్పినప్పుడు ఇప్పుడు కాదనుకుంటాం. సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం వాయిదాలు వేస్తాం. కాబట్టి దేవుని ఆత్మ అతన్ని రేప మొదలుపెట్టాను అనే మాట మనం రెండోది మనం చూస్తాం. మూడవది న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అతని బాధించుటకు మొదలుపెట్టాను. కనుక దేవుని ప్రణాళికను నెరవేర్చవలసిన సంసోను దేవుని ఆత్మ అతన్ని రేపుతూ ఉండగా ఇంకా ఉజ్జీవింపబడి దేవుని పని ఎక్కువగా చేయవలసినటువంటి సంసోను ఆయన ప్రక్కదారుల్లోనికి వెళ్ళిపోయాడు, రకరకాల మార్గాల్లోనికి వెళ్ళిపోయాడు. కనుక ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకమైన శోధన ఎదుర్కోవడం అనేది సహజంగా జరుగుతుంది. అది ఏ రకమైన శోధనైనా కావచ్చు. ప్రతి మనిషి జీవితంలో కొంతమందికి సిగరెట్లు తాగి 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 ఆ తర్వాత మానేసి మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చా కొంతకాలం పోయాక మరలా ప్రేరేపణ కలగొచ్చు. అలాగ త్రాగుడు, అలాగ పానుపరాగులు, అలాగే సినిమాలు, అలాగే షికారులు, ఇంకా రకరకాలైనవి. ఇంకొక ఆయన, ఒక దైవజనుడు అన్న మాట ఏంటంటే, యేసుప్రభు నమ్మక ముందు ఎటువంటి పాపాలు చేస్తూ వచ్చావో యేసుప్రభు నమ్మినాక అవే నీకు శోధనలుగా ఉంటాయి అంట. అవే నీకు శోధనలు, అవి నిన్ను జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు శరీరమునకు ఆత్మకు మధ్య పోరాటం జరుగుతుంది. అప్పుడు మనం శరీర ఇచ్చలను జయించాలి అంటే బైబిల్ ఏం చెప్పింది? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. కనుక సంసోను అలా కాకుండా ఆయన రకరకాల మార్గాల్లోనికి వెళ్ళిపోయాడు. సంసోను జీవితంలో ఉంది ఓ పెద్ద బలహీనత, అతడు త్రాగుబోతు కాదు.
తిట్టుబోతూ కాదు, స్త్రీలోనుడుగా సంసోను తన జీవితాన్ని పతనం చేసుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాం. సంసోను స్త్రీలోనుడుగా మనకు కనబడతా ఉన్నాడు. మొదట అతడు మరి ఫిలిస్తీన్ల మార్గానికి వెళ్ళాడు. వాస్తవంగా వెళ్ళకూడదు, కానీ అతడు ఆ మార్గానికి వెళ్ళాడు. తర్వాత ద్రాక్ష తోటలో పడి వెళ్ళాడు. అతడు జీవించిన కాలంలో ద్రాక్షావళికి సంబంధించిన దేన్ని ముట్టుకోకూడదు, కానీ ద్రాక్ష తోటలో పడి వెళ్ళాడు. తర్వాత సింహాన్ని చంపాడు అక్కడ వెళుతూ వెళుతూ కదా, అది కూడా మనం చూస్తాం. ఆ తర్వాత అతడు సింహము కళేబరములో ఉన్న తేనెను ముట్టుకున్నాడు. నాజీరు చేయబడిన వాడు శవాన్ని ముట్టుకోకూడదు, కానీ ముట్టుకున్నాడు. అంటే ఇవన్నీ పెద్ద బలహీనతకు ముందున్న చిన్న చిన్న బలహీనతలు. తర్వాత ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమెను చూశాడు. వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు కదా, నేను ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచాను, ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు వాదించారు. వారేమన్నారు? 14వ అధ్యాయంలో 2వ వచనం, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అన్నాడు. అంటే ఒకతను చూచాను అని అంటే చూడగానే ఆయనకి ఇష్టమైంది. అంటే ఆమె ఎలా ఉండి ఉంటుంది? అందంగా ఉండి ఉంటుంది, చూడంగానే అందంగా కనబడి ఉంటుంది ఒకటి. అందుకని అతడు చూచి అనే మాట ఉన్నది. తర్వాత వాళ్ళు వారించారు. 3వ వచనములో, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. కనుక చూడగానే ఆమె చక్కగా కనపడింది, ఆయన ఇష్టపడ్డాడు. మాత్రమే కాదు, చూడ్డానికి చక్కగా ఉండమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. 14వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందుకు సంసోనుకి ఇష్టము కలిగాను అన్నాడు. చూడడానికి చక్కగా ఉంది, మాట్లాడడం కూడా చక్కగా మాట్లాడింది. సంసోను పతనం అవడానికి అదే కారణం. ఆమెను చూచాడు, చక్కగా కనపడింది, ఆమెతో మాట్లాడాడు, ఆయనకి ఇంకా ఇష్టం కలిగింది ఆమెతో మాట్లాడినప్పుడు. అంటే ఎలా మాట్లాడుండొచ్చు ఆమె? సామెతల గ్రంథంలో చెప్పాడు ఆమె ఎలా మాట్లాడుండొచ్చు అనంటే, సామెతల గ్రంథములో 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటేను నూనెపైనవి అన్నాడు. దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి అన్నాడు. తర్వాత ఇదే సామెతలు 7వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక యవనస్తుని గురించే చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయము మొదటి నుండి, నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండా, ఇత్సకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును అని అన్నాడు. కనుక తిమోతితో కూడా చెప్పాడు, ఓ తిమోతి, యవన స్త్రీలను సహోదరీలు అని సంబోధించు, యవన పురుషులను సహోదరులు అని సంబోధించు, వృద్ధులను తల్లులని తండ్రులని సంబోధించు అని అన్నాడు. మాటల్లో కూడా చాలా పొరపాట్లు కూడా ఉంటాయి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని. సంసోను ఆమె మాటలు విన్నాడు. ఆమె మాటలు అతన్ని మరి బాగా కట్టిపడేసినాయి ఆమె మాటలు. కనుక ఆమె మాటలు విన్న తర్వాత ఆమె యందు సంసోనికి బాగా ఇష్టం కలిగింది. కనుక ఇక సంసోను నేను ఆమెను వివాహం చేసుకోవాలి అన్నాడు. అందుకని సామెతల్లో ఏం చెప్పాడంటే 31:3లో, రాజులను నశింపజేయు స్త్రీలతో నువ్వు సాంగత్యము చేయొద్దు. రాజులను నశింపజేసే స్త్రీలు ఉన్నారు. తర్వాత ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మాట్లాడుతూ, అంతమంది పురుషుల్లో నేను ఒకరిని చూశాను కానీ అంతమంది స్త్రీల్లో నేను ఒకరిని చూడలేదు అన్నాడు.
ఆ ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ అంతమంది స్త్రీల్లో నేను ఒకతిని కూడా చూడలేదు అన్నాడు. అంటే యోగ్యుల గురించి మాట్లాడుతూ 26వ వచనంలో ఏమన్నాడు? ప్రసంగి 7:26లో ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అన్నాడు. మరణం కంటే దుఃఖకరమైంది, మరణం కంటే దుఃఖకరమైంది ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అన్నాడు. ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. అందుకని సంసోను ఎప్పుడైతే ఆ స్త్రీ చేతిలో పడ్డాడో ఆ తర్వాత ఇంకొక ఆమె అలా పడిపోయి ఆ తర్వాత ఆమె అతన్ని బాధింప మొదలు పెట్టాను అన్నాడు. కాబట్టి ఇలాగా సంసోను ఆమె నాకు ఇష్టమైనది అని ఇష్టపడి చేసుకున్నాడు. ఆ తర్వాత కష్టపడాల్సి వచ్చింది. అందుకని ఒక ఆయన అన్నాడు, నీ ఇష్టాలు అనేవి నిన్ను కష్టాలు పాలు చేస్తాయి. నీ ఇష్టాలు నిన్ను కష్టాలు పాలు చేస్తాయి. చిన్న కుమారుడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి, నా ఇష్టం, నేను దూరదేశానికి వెళ్ళిపోతా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కష్టాలు పాలయ్యాడు. నీ ఇష్టం నిన్ను కష్టాలు పాలు చేస్తుంది. కనుక సంసోను దేవుని చిత్తాన్ని చేయడానికి పుట్టినవాడు, నాజీరు చేయబడిన వాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విమోచించవలసిన వాడు. చివరికి అతడు ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయిన పరిస్థితికి కారణం స్త్రీలోలుడుగా అతడు వెళ్ళకూడని మార్గాల్లోనికి వెళ్ళి చేయవలసిన పనిని మరిచి చేయకూడని పనుల్లోనికి, మార్గాల్లోనికి వెళ్ళిపోవడమే దానికి కారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది సంసోను బాధింపబడడానికి కారణం. బైబిల్లో కూడా హెచ్చరిక ఉంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని కీర్తనలు 14వ కీర్తన 16వ కీర్తన 4వ చరణంలో చెప్పాడు. కాబట్టి సంసోనుని బాధింప మొదలు పెట్టాను అనే మాట అది ఒక దుఃఖకరమైన మాట. చివరిగా మనం ఇదే 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 22వ వచనం 21 కూడా చదువుదాం. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని ఏ కన్నులైతే అతన్ని ఆకర్షించినాయో, ఏ కన్నుల ద్వారా అతడు ఆకర్షింపబడ్డాడో ఆ కన్నులను ఓడదీసి అన్నాడు. కాబట్టి అతడు ఆ కన్నులను బట్టే కదా ఆమెను చూచినప్పుడు ఆమె నాకు ఇష్టమైనది అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు వారు పట్టుకొని ఏం చేశారంటే ఆ కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించారు. ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలీలను విడిపించవలసిన వాడు విడిపించకపోగా తానే బందీ అయిపోయాడు. ఇనుప సంఖ్యలతో అతను బంధించారు. తర్వాత అతడు బందీ గృహములో తిరుగలి విసరువాడాయను అన్నాడు. తిరుగలి విసరడం అనేది ఎవరు చేసే పని? సాధారణంగా స్త్రీలు చేసే పని. బైబిల్లో కూడా ఉంది, 2 స్త్రీలు తిరుగలి విసరుచుండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు. తిరుగలి విసరడం స్త్రీలు చేసే పని సాధారణంగా, అదొకటి. 2, తిరుగలి విసరడం అనేది బానిసలు చేసే పని. బానిసలను పట్టుకొచ్చి సంఖ్యలు వేసి వాళ్ళు పారిపోకుండా సంఖ్యలతో బంధించి తిరుగలి వాళ్ళ చేత విసిరింపు చేస్తారు. ఆ తిరుగలు అంటే మనం ఏదో కూర్చొని విసిరే తిరగలు కాదు. దీని గురించి బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే, ఒలీవ కాయలు ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి పెద్ద తొట్టి వంటిది ఉంటుంది, దాని లోపల తిరుగులు లాంటిది ఉంటుంది, గానుగలాగా ఉంటుంది. అది ఎద్దును కట్టేసి దాని గానుగను తిప్పుతారు చూసావా, అలాంటిది. ఆ ఒలీవ తైలము తీయడానికి ఉపయోగించే ఆ గానుగ, దాన్ని తిరుగలని రాశారు ఇక్కడ. ఆ గానుగను తిప్పడానికి ఒక ఎద్దులాగా లేక ఒక బానిసలాగా ఆ గానుగను తిప్పడానికి సంసోన్ని అలాగ ఉపయోగించారు. ఎంత అవమానకరమైన విషయం! ఎలాంటి వాడు ఎలాగైపోయాడు? సంఖ్యలను సైతం తుత్తునీలుగా దింపుకోగలిగిన వాడు ఇప్పుడు ఎలాగ బంధింపబడ్డాడు? తన జడలను అతడు అలాగ విరజిమ్మి అతడు ఫిలిస్తీన్లందరినీ కొట్టి పడేయగలిగిన వాడు, 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో 2 కుప్పలుగా పడగొట్టిన వాడు ఇప్పుడు ఎలాగైపోయాడు? ఒక ఎద్దులాగా, లేకపోతే ఒక బానిసలాగా, ఒక స్త్రీలాగా తిరుగలి విసిరే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు అనేటి ఎంత దారుణంగా సంసోను యొక్క జీవితం మారిపోయింది. సంసోను యొక్క విషాద గాథని మనం చూస్తున్నాం. అయితే మనకు ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణతో కూడిన ఒక మాట అక్కడ మనం చూస్తాం. 22వ వచనం, అతడు బందీ గృహములో తిరుగలి విసరి వాడాయనో, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు
తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. కనుక ఇది అద్భుతమైన నిరీక్షణతో కూడిన మాట. వారు తల వెంట్రుకలను క్షౌరము చేశారు, కానీ వాటి రూట్స్ను మాత్రం తీయలేకపోయారు వాళ్ళు. అందుకనే తర్వాత మరలా తిరిగి మొదలుపెట్టినాయి. ఒకవేళ సాతానుడు మనలో ఉన్న రక్షణానందాన్ని తీసేయొచ్చు, కానీ ఆ బీజాన్ని తీసివేయలేడు. ఆయన నమ్ముకున్న మనలో ఆయన బీజం ఉన్నది. మనం తిరిగి మరలా మొదలు పెట్టడానికి మనకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పనికిరాను అనుకోవద్దు. నేను పడిపోయాను, ఇక నేను దేవునికి పనికిరాను అని అనుకోవద్దు. నేను ఆయన పని చేయలేనో లేకపోతే ఆయన కొరకు జీవించలేనో అనుకోవద్దు. ఆయన బీజం మనలో ఉంది, ఆ రూట్స్ మనలో ఉన్నాయి. ఇంకా వారు బోడిగుండు మాత్రమే చేయగలిగారు, కానీ వెంట్రుకలు మరలా తిరిగి మొదలుపెట్టినాయి. మొలుచుట మొదలుపెట్టాను అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఆ రూట్స్ ఇంకా అతనిలో ఉన్నాయి. ఒకసారి మనం రక్షింపబడ్డాక, ఆ దేవుని బీజం మనలో ఉన్నాక, మనం పడిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి లేవడానికి మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. బైబిల్లో చక్కటి మాట ఉంది కదా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, 7 మార్లు పడినను తిరిగి లేచు అని మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటాను. మీకా గ్రంథం, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేగుస్తాను. నేను అంధకారంలో ఉన్న దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అని. ఈ 2025వ సంవత్సరంలో నిరీక్షణతో కూడిన ఒక మాట, సంసోని యొక్క తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. కాబట్టి మనం ఎంత పతనమైపోయినా మరలా తిరిగి మనం నూతనంగా మన జీవితాన్ని ఆరంభించడానికి మనకు మరలా హోప్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. బైబిల్లో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం గత రాత్రి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 25, 26 వచనాల్లో అందులో ఆయన అన్న మాట ఏంటంటే, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంట నేను మరలా తిరిగి మీకు ఇస్తానని చెప్పాడు. మరలా తిరిగి మీకు ఇస్తాను, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు అన్నాడు. కనుక సంసోని యొక్క తల వెంట్రుకలు మలవడం మొదలుపెట్టినాయి. సంసోను గమనించాడు, కళ్ళు కనపట్లేదు, ఒకవేళ చేతితో తడుముకొని ఉంటాడు, తలపైన వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయి. దేవుని కృప ఇంకా ఆయన మీద ఉంది అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, చివరి ప్రార్థన, ప్రభువా ఈ ఒక్కసారి నా ప్రార్థన విను అని. కనుక దేవుని ఆత్మ బలముగా సంసోని మీదకి రాగా ఆయన ప్రక్కనున్న వాడిని అడిగాడు కదా, ఆ గుడిలో అతన్ని 2 స్తంభాలకి కట్టేసినప్పుడు అతడు ఆ దేవతా గుడిలో ఉండగా వేడుకగా అనేక మంది తిరునాళ్ళకు చూడటానికి వచ్చినట్టుగా 1000 మంది వచ్చారు. ఆ గుడి పైన ఉన్నారు, గుడి లోపల ఉన్నారు, గుడి వెలుపల ఉన్నారు. సంసోను తన 2 చేతులు ఈ స్తంభాలు, మూల స్తంభాలు ఏవో నాకు చూపిమన్నాడు. కళ్ళు కనపట్లేదు, ప్రక్కన వ్యక్తి చూపించాడు, అతడు తడిమి వాటిని పట్టుకున్నాడు. అతడు ప్రార్థన చేశాడు. అలాగ దేవుని ఆత్మ బలముగా రాగా అతని మీదికి ఆ 2 స్తంభములను ఇలాగ కూల్చివేయగా అతడు జీవిత కాలములో చంపిన వారి లెక్క కంటే మరణ సమయంలో చంపిన వారి లెక్క ఎక్కువ. కనుక దేవుడు మరలా తిరిగి మనం నూతనపరచబడ్డానికి మనకు అవకాశాన్ని ఇస్తాడు, మన పశ్చాత్తాపడినప్పుడు. అందుకని యోవేలు గ్రంథంలో అన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడవండి, రోదన చేయండి. కనుక మీరు మీ వస్త్రములను కాక మీ హృదయాలు చింపుకోండి. ఆయన కరుణా సంపన్నుడు, క్షమించడని ఎవడు చెప్పగలడు? క్షమించడు అని ఆయన క్షమించడని ఎవరు అనగలరు అన్నాడు. కాబట్టి ఆయన క్షమా గుణం కలిగిన వాడు, మరలా తిరిగి నూతన పరిచేవాడు. కనుక ఒక భక్తుడు అన్న మాట ఏంటంటే, నేను శత్రువుగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించాడు కదా, ఆయన బిడ్డనైన తర్వాత మరలా నన్ను ఎందుకు ప్రేమించడు అని అన్నాడు. కనుక శత్రువుగా ఉన్నప్పుడే ప్రేమించిన దేవుడు ఆయన పిల్లలమై పడిపోయిన తర్వాత మనల్ని వదిలిపెడతాడా? మళ్ళా నూతన పరుస్తాడు. ఆయన మరలా తిరిగి ఆయన దగ్గరకు రావాలని, నూతన పరచబడాలి అని, మనం సరిచేయబడాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన. బైబిల్లో ఇంకొక మాట నేను యోబు గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, చూడండి. యోబు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 24. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా,
ఆపదలో ఉన్నవాడు తప్పింపవలెనని మొర్ర పెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తం నేను ఏడవలేదా? ఒకడు పడిపోవు నీడల వాడు చేయి చాపడా? ఆపదలో ఉన్నవాడు తప్పింపవలెనని మొర్ర పెట్టడా? సంసోను చేయి చాపాడు దేవునికి. సంసోను మొర్ర పెట్టాడు దేవునికి, నా పూర్వస్థితిని మరలా నాకు కలుగు చేయమని, తిరిగి నీ ఆత్మ నా మీదకి బలంగా దిగరమ్మనిమ్మని, కనుక నన్ను బలపరుచుమని. కనుక సంసోను యొక్క ప్రార్థన చేయి చాపినప్పుడు దేవుడు విన్నాడు. కనుక బైబిల్లో 18వ కీర్తనలో జలరాశులలో నుండి బలమైన చేతితో ఆయన నన్ను పైకి లేవనెత్తారు. 18వ కీర్తనలో మాట్లాడుతూ, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, పాతాళపు పాశములు నన్ను చుట్టుకొనగను, శ్రమయు దుఃఖము నాకు కలగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన తన ఆలయములు ఆలకించాడు. జలరాశుల్లో నుండి బలమైన చేతితో ఆయన నన్ను పైకి లేవనెత్తాడు అన్నాడు. సంసోన్ని లేపిన దేవుడు తిరిగి నిన్ను కూడా పునరుద్ధరించడానికి ఆయన సరిపోయిన వాడనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, తిరిగి మొలుచుటకు తన తల వెంట్రుకలు మొదలు పెట్టాను. అదే జీవ గ్రంథంలో అతని పేరు లిఖించడానికి. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో సంసోను యొక్క పేరు లిఖించబడ్డానికి ఈ తిరిగి మొదలు పెట్టడం అనేది ఒక ఆధారంగా మనం చూస్తా ఉన్నాం.